విభిన్న సాంప్రదాయాలకు పుట్టినిల్లైనటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉగాది పండుగ రోజున కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఒక సాంప్రదాయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదైతే కల్లూరులో వెలిసినటువంటి చౌడేశ్వరి అమ్మవారి ఆలయం చుట్టూ బురద నీళ్లు పోసి అందులో ఎద్దుల బండ్లను అదేవిధంగా గాడిదలను ఊరేగిస్తూ సంబరాలను అంబరాన్నంటే విధంగా కొనసాగిస్తారు. అయితే ఈ ఆచారం ఎప్పటి నుంచి వస్తుంది, ఈ ఆచారం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటని దీని గురించి మరిన్ని విషయాలు మనతో పాటు తెలపడానికి ఆలయం యొక్క అర్చకులు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ ఆచారం ఎప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది, ఎందుకు ఈ విధంగా జరుపుకుంటారు? పురాతనం నుంచి ఈ ఆచారం ప్రతి పెద్దల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకు పాడి పంట ధాన్యాలు సకాలని ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. అమ్మవారి ఎద్దులకు కానీ పశువులకు కానీ ఏ ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఆ మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళలో వచ్చి కార్యక్రమం అమ్మవారికి పాత్రలు అవుతున్నారు. అయితే ప్రత్యేకించి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ మట్టి బురద అంతా కూడా ఎందుకు వస్తారు, ఎందుకు ఈ విధంగా చేస్తాం? అది మనము చెప్పాల్సిన పురాతనం నుంచి ఆ విధంగా జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం నీళ్లు వదులుతారు. నీళ్లు వదిలినాక ట్రాక్టర్తో దున్ని మొత్తం నీళ్లు పోయిన తర్వాత నీళ్లు వదిలిన తర్వాత ఆ బండ్ల పండగ రోజు మాత్రం ఎద్దుల బండ్లు తిరుగుతాయి. అది పోల్చెట్టి నాగలక్ష్మేళ్ళ బండి ఫస్ట్ తిరగాల, తర్వాతనే ఇతర బండ్లు కూడా కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి వాళ్ళు పోల్చెట్టి నాగలక్ష్మేళ్ళ కుటుంబమే ఫస్ట్ బండి రావాలి. ఆ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్న తర్వాతనే ఈ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి జ్యోతులు కూడా వాళ్ళ కార్యక్రమం వాళ్ళ ఆందర్యంలోనే జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం. ఈ కార్యక్రమం మాత్రం వాళ్ళ ఆందర్లోనే వాళ్ళ అనుకూలంగానే వెళ్ళిపోతుంది ప్రతి గ్రామంలో. అయితే ఈ రకంగా చేయడం వల్ల రైతులకి ఎలాంటి మేలు చేకూరుతుంది? ఏ విధమైన పాడి పంటలు కానీ ఏ విధంగా పండుతాయి? ఈ విధంగా చేస్తున్నందుకే అమ్మవారికి వాళ్ళకు సంతోషంగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు పాడి పంటలు వస్తున్నాయి, పశువులకు ఆరోగ్యము, పిల్లలకు ఆరోగ్యం, ఇంట్లో సంసారాల అభివృద్ధి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో అమ్మవారికి వచ్చి ఏ కార్యక్రమంలో ఇంట్లో పెళ్లి కానీ పేరెంటం కానీ జరగాలంటే దేవాలయంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ విధంగా బురదలో అంత లోతు బురద నీళ్ళన్నీ వదిలింటారు. అయితే ఒకవేళ బండ్లు ఏదైనా ప్రమాదానికి గురైతే ఎవరికైనా ఏదైనా అపాయం కలిగే అవకాశం ఉంటుందా? ఇంతవరకు ఆ ప్రమాదాలు జరిగే ప్రసక్తి లేదు. ఒకవేళ మేము కూడా మా ప్రత్యక్షంగా చూసినారు భక్తులు కూడా, బండి ఇడిచి ఇరిగిపోతే కూడా ఇడుసుకి దొరుకుంటా తిరిగిన ఎద్దులు అయినా బండి మీద ఉన్న వాళ్ళ కానీ బండి కింద పడిన వాళ్ళకు కూడా ఏ ప్రమాదం జరగలేదు ఇంతవరకు. అంటే ఆ అమ్మవారి కటాక్షం ఉంది కాబట్టి జరుగుతుంది. చౌడేశ్వరి మాతాకు జై, కల్లూరు చౌడేశ్వరి మాతాకు జై. ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఉగాది రోజు మరుసటి రోజు ఉదయము జ్యోతులు వస్తే జ్యోతులు అమ్మవారికి సమర్పిస్తారు. చాలా నియమనిష్టలతో జ్యోతులు తయారు చేసుకొని ఆత్మజ్యోతిగా భావించి అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారు. ఉదయం పూట, సాయంకాలం పూట రైతులు సాకలి వాళ్ళు మొక్కుబడి మొక్కుకుంటారు. ఆ మొక్కుబడి అంటే వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని ప్రధాన ఉద్దేశంగా లోక కళ్యాణంగా ఉండాలని అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి గ్రామదేవత కాబట్టి ఆమె చల్లని చూపులు ఈ ఊరు కాకుండా చుట్టుపక్కల అంతా కూడా బాగుండాలి, సస్యశ్యామలంగా పంటలు బాగుండాలి, అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా. ముఖ్యంగా అంటురోగాలు, గ్రామదేవతలు చేసే పని ఏంటంటే అంటురోగాలు వ్యాధులు లేకుండా సుభిక్షంగా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి రైతులు ఈ యొక్క అంతేకాకుండా ఇది ఏరువాకు అంటారు కాబట్టి ఈ ఎద్దులనే వాళ్ళు మళ్ళీ దుక్కి దున్నుతారు. ఇప్పటి నుంచి ప్రారంభం చేస్తారు. దానికి ముందు సూచకంగా అమ్మవారికి గుడి చుట్టూ తిప్పుకొని వాళ్ళ పొలాలకు తీసుకెళ్ళి దున్నుకుంటారు. సాకలి వాళ్ళు కూడా మొక్కుకుంటారు. దాటిని బాగా అలంకారం చేసుకొని వాళ్ళు తిప్పుతారు. బురద ఎందుకంటే సలవదనం, బురద ఎందుకు ఏర్పాటు చేసినారంటే సలువ అంటే వర్షాలు బాగా పండాలని చెప్పి. ఒండ్రు మట్టి అంటే ఒండ్రు నేలలు అంటే పంటలకు పంటలు పండడానికి ప్రతీతి కాబట్టి ముఖ్యంగా బురద ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇది సందడిగా ఎక్కడ నాకు తెలిసి రాష్ట్రంలో ఉగాది పర్వదినం రోజు కావచ్చు, ఇంక ఎప్పుడైనా కావచ్చు, కానీ ఇదొక సంప్రదాయం కేవలం ఈ కల్లూరు గ్రామంలోనే ఉంటుందని నాకు తెలిసిన వరకు ఉంటున్నాను. ఇది
చౌడేశ్వరి. ఉగాది పండుగను పురస్కరించుకొని కర్నూలు పట్టణంలోని కల్లూరులో చౌడేశ్వరి దేవి ఆలయం చుట్టూ ఈ విధంగా బురద మట్టిని పోసి రైతులంతా కూడా తమ పొలాలు సుభిక్షంగా ఉండాలి, తమ పంటలు బాగా పండాలని చెప్పి కూడా సకాలంలో వర్షాలు కురవాలని చెప్పి కూడా ఇదంతా ఆలయం చుట్టూ బురద మట్టి కూడా పోసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే పాడి పశువులు కానీ ఎద్దులు బండ్లను ఈ విధంగా ఆలయం చుట్టూ కూడా తిప్పి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అంతేకాకుండా ఏదైతే రజకులు సైతం తమ వృత్తి చల్లగా ఉండాలని చెప్పి కూడా ఈ విధంగా తమకు సంబంధించినటువంటి గాడిదలను కూడా ఆలయం చుట్టూ కూడా బురద నెలలో తిప్పి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్నటువంటి ఆచారం అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు.